మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహిళలకు నియోజకవర్గ మహిళలకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గమనిస్తే మహిళలు వాళ్ళ ప్రతిభను ప్రతి ఒక్క రంగంలోన దూసుకుపోతూ ప్రపంచ దేశాలతో పోటీ పడే తత్వంతో ముందుకు పోతున్న పరిస్థితుల్లో ప్రతి మహిళ ఉన్నారు. ఏ నింగిలో పోయేంత వరకు పోయే మహిళల వరకు ఈరోజు మహిళ ఉంది అంటే నిజంగా ఆ మహిళలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తే పుట్టినప్పటి నుండి ఎన్ని దశలుగా ఒక ఆడబిడ్డ పరిణితి చెందుతూ వచ్చి ఎన్ని రకాల జీవిత విధానాలు మార్చుకుంటూ వస్తుందో ప్రతి ఒక్కరి మహిళ గుర్తిస్తారు. ఒక బిడ్డ కావచ్చు, చదువుకున్నప్పుడు కావచ్చు, యవ్వనం కావచ్చు, ఒక ఉద్యోగినిగా కావచ్చు, గృహిణిగా కావచ్చు, ఒక అవ్వతాత కావచ్చు, ఇన్ని స్టేజెస్ని ఒక మహిళ పరిపూర్ణంగా ఈరోజు తన వంతు రోల్ని పోషిస్తుంది. దీనికి ప్రతి ఒక్కరు గుర్తించాలి. ముఖ్యంగా నేను కోరుకునేదంటే మహిళలకు ఇచ్చిన అధికారానికి వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలి. వాళ్ళలో ఉన్న నైపుణ్యతని బయటకు రావాలి అంటే వాళ్ళకి ఒక అవకాశం కల్పించినప్పుడు వాటికి తగ్గ ప్రయారిటీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళలో ఉండే మేధాశక్తిని కూడా బయటకు తీసుకునే విధంగా ప్రతి ఒక్క రంగంలోన వాళ్ళకి ఈక్వాలిటీ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు దాంట్లో భాగంగానే నేను మదనపల్లి మున్సిపాలిటీ మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా ఈరోజు మీ ముందర మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నేను జీవితాంతం ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముందుకు తీసుకుపోవడానికి నాకు సహకరిస్తున్న మహిళలు కావచ్చు, మా మదనపల్లి పట్టణ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఇదే ముఖ్యంగా ఈరోజు మహిళలందరూ మనం గమనిస్తే మహిళలు కావచ్చు, చిన్న ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, వీటన్నిటిని ఎదిరించాలంటే ప్రతి మహిళ గొంతులో ఈరోజు పలకాలి. జరిగిన అన్యాయానికి ప్రతి మహిళ ఈరోజు ముందుకొచ్చి మాట్లాడి రేపొద్దునే ఏ ఒక్కరి మీద ఏ చిన్న అఘాయితం జరిగినా వీళ్ళందరూ ఒక పులిలా ముందుకు వచ్చి పీకేస్తారనేంత భయంతో ఉండాలి. ఆ విధంగా ఈ రోజైతే మనం నడుచుకోగలుగుతాము. మహిళలందరము అన్యాయాన్ని బెదిరించి మనం నిలబడిన రోజే మన నిజమైన మహిళా దినోత్సవం జరుపుకోగలుగుతాము. కాబట్టి ప్రతి మహిళ దయచేసి మన ఇంట్లో అయితే మనం ఎంతైతే ప్రోత్సహిస్తామో మన ఫ్యామిలీని మనమైతే ఎలా అయితే మనం బాధ్యత తీసుకుంటామో అదేవిధంగా మన చుట్టుపక్కల వచ్చే మన సమాజంలో మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఏ చిన్న తప్పొప్పులు ఆడబిడ్డ మీద జరిగినా దాన్ని ఎత్తి చూపించడం కాదు, దానిని పరిష్కరిస్తూ దాన్ని బాధ్యతగా మన బిడ్డగా చూసుకొని ముందుకు తీసుకుపోయి బాధ్యతగా ప్రపంచంలో నిలబడేచ్చే ఆడబిడ్డలో ప్రోత్సహించాలని ప్రతి మహిళని కోరుకుంటూ మరొకసారి మదనపల్లి పట్టణ మహిళలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, మా ఇన్ఛార్జ్ సమన్వయకర్త నిసారణ గారికి, చైర్పర్సన్ గారికి నమస్కారములు. అందరికీ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నాతోటి సమానత్వంగా ఉన్నటువంటి స్త్రీలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెల్లిస్తున్నాను. ఈరోజు మహిళలు ప్రతి ఒక్క రంగంలో స్థిరంగా ఉన్నారు అంటే వారికి ఒక సమానత్వము, ఈక్వాలిటీ ఉంది అంటే ఆ యొక్క ధన్యత అనేది మన మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా అది జరుపుకోవచ్చు అనేసి గొప్పగా చెప్పుకోగలను. ఈరోజు మహిళలు అనేక రంగాల్లో ప్రవేశించి మగవాళ్ళతో ఈక్వల్గా ప్రతి ఒక్కటి ఐటీఐ రంగం అయితే ఏమి, సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఏమి, విద్య, వైద్యము అనేక రంగాలలో ఈక్వాలిటీ ఉంది. సో దానివలన మనము ఈరోజు ఆ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇదొక కారణము. ఈ మహిళా సృష్టి అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అండి. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చి చూస్తే 50% మహిళలకు మాత్రము అవకాశము, సమానత్వం అనేది కల్పించబడి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేకమైన పథకాల గురించి అయినా కూడా మేము గొప్పగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే మా మాజీ సీఎం గారు ఏం చేశారంటే మహిళల కొరకై ఆయన స్థాయి శక్తుల వీళ్ళు కూడా మనలో ఒక భాగమే అనే ఒక ఉద్దేశంతో
అమ్మఒడి అయితేనేమి, బిడ్డల చదువుల విషయంలో అయితేనేమి, వృద్ధుల పెన్షన్ విషయంలో అయితేనేమి అనేక విధాలుగా ఎంతగానో ప్రోత్సహించి మేము ఈ స్థాయిలో ఇప్పుడు ఈ స్టేజ్ దగ్గర ఉండి మేము మాట్లాడుతున్నామంటే కేవలం మా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనమైన మేమైతే గొప్పగా చెప్పగలుగుతామండి. మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరు మహిళలకి శుభాకాంక్షలు. అందరూ మహిళలు మేలుకోవాలి. ఏమనగా మన జగనన్న పార్టీ తరఫున నాకు మనస్ఫూర్తిగా పాడాలనిపించి పాడుతున్నాను. పల్లి మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లి మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అలాగే దేశ ప్రజలకు అంటే మహిళలకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న కొద్దీ కూడా ఎక్కడో ఒక దగ్గర వివక్షకు గురవుతూనే ఉన్నారు మహిళలు. నాటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడము మనందరూ చూసాం. ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు తన క్యాబినెట్లో అత్యున్నత పదవులు ఇచ్చి మహిళలను ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చొనిపెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అటు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన క్యాబినెట్లో మహిళలకు అత్యున్నతమైన పదవులు ఇచ్చి అలాగనే సపోర్ట్గా నిలిచి మహిళలకు ఈ దిశా చట్టాలు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇటువంటి అద్భుత పథకాలు తీసుకొచ్చిన ఘన చరిత్ర మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి.